జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. మన అలవాట్లు, మనం తీసుకునే ఆహారం, మన శుభ్రత లేకపోవడం, వీటన్నిటి వల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయి. మరి ఇవాళ మా వైఎంహెచ్ఏ 2 కమిటీలు రిక్వెస్ట్ చేస్తే మరి మంచి మనసుతో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వారు, మరీ ముఖ్యంగా సెక్రటరీ కరెస్పాండెంట్ జి మోజెస్ గారు సహకారం అందించి వాళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైఎంహెచ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ముత్తుకృష్ణ గారు కూడా ఉన్నారు. మరి మా సభ్యులు అట్లా మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభ డెంటల్ కాలేజీ ఈ కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ప్రశాంత్ గారు రావడం జరిగింది. వారి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకారం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మన ఏరియాలో వారికి ఉపయోగకరంగా ఉండడానికి ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వారి యొక్క సిబ్బందితో, ముఖ్యంగా డాక్టర్ ఎం పవని సంధ్య గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అండ్ డాక్టర్ టి ప్రసాద్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, వారి యొక్క బృందంతో ఇక్కడికి రావడం జరిగింది. వారికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి దీనికి అంతటికీ ముఖ్య కారణులు ఈ అందరికీ తెలిసినటువంటి వారు ఎంతో సేవాభావంతో ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ జి మోసెస్ గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వారు ముందుగా పూనుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ శిబిరాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు వారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా ఇంపార్టెంట్ కూడాను దంతాలు ధన్యవాదాలు. ఇప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టగా మాకు సహకరించిన దుగ్గిరాల డెంటల్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ పెద్దలు డాక్టర్ మోజెస్ గారికి, ఫాదర్ మోజెస్ గారికి, అలాగే డాక్టర్ భావని సంజయ్ గారికి 120 సంవత్సరాల క్రితం దాదాపుగా వైఎంహెచ్ఏ ఏర్పడి ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజు ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేదిగా చేసి స్వాతంత్ర సముపార్జన ధ్యేయంగా ఏర్పడిన సంస్థ ధర్మిలో రకరకాల కాలమాన పరిస్థితుల్లో మార్పుగా వచ్చి ప్రజా సేవే ముఖ్యోద్దేశంగా మొదలుపెడితే మనం ముందుకు సాగుతున్నాము. ఎట్లయితే మనం మోజెస్ గారి సంస్థ ఎట్లయితే పేరు క్రిస్టియానిటీగా ఉన్నా కూడా ప్రజలకు ఎలా సేవ చేస్తారో, ఇక్కడ కూడా వైఎంహెచ్ఏ పేరున్నా కూడా ఇక్కడ కూడా కుల మత వర్గ ప్రాంత రహితంగా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. అందుకు మాకు సహకరించిన మోజెస్ గారి పెద్దలతో, ఇతర డాక్టర్లకు, ఇక్కడికి వచ్చిన చూపించుకుంటాకు వచ్చిన పేషెంట్లు కూడా మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ గౌరవనీయులు సోమలింగేశ్వర గారు అధ్యక్షులు, పుట్టి పెరిగి చదువుతున్నంత కార్యక్రమాలు ఏదో చేస్తూ ఉన్నాం. మన హిందూ యువజన సంఘం చేసే సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా కళాకారులకి వాళ్ళు చేసే గొప్ప సేవగాను నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ మతం చెప్పినా, హైందవ మతం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇస్లామీ కావచ్చు, ఏ మతం అయినా మానవుని సేవ చేయమని కోరుతుంది. ఒకసారి మదర్ తెరేసా గారి దగ్గరికి ఒక విలేకరు వెళ్ళి, మీరు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు కదా, మీరు భగవంతుని ఎప్పుడైనా చూసారా, చూస్తే ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు అని అడిగారు. ఆమె వెంటనే సమాధానం చెప్పిందంట, నేను దేవుడిని చూశాను. ఎక్కడ చూశారు? ఇక్కడే చూస్తున్నాను. ఎవరు చూస్తారంటే నిన్నే, నీలోనే దేవుడిని చూస్తానని ఆ విలేకరుతో చెప్పిందంట. అంటే ప్రతి మనిషిలో, అది ఏ కులం కానీ ఏ మతం కానీ సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ప్రతిబింబమే. అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు. ఏదో కనపడే దేవుడి అంటే మన ముందు కనపడే దేవుడిని మీరందరూ కూడా నీకు సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్లే. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి మరి హిందూ యువజన సంఘం ఈ సొసైటీకి నా తరపున మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత ఈ దంత వైద్య శిబిరం ఎందుకు చేస్తున్నామంటే, ఈ దంతాలు నోరు అనేది చాలా ముఖ్యం.
మన ఒంటిలోకి ఏది వెళ్ళాలన్న నోట్లోంచి వెళ్ళాలి. ఎప్పుడైతే దంతాలు మనం సంరక్షించుకుని జాగ్రత్తగా చూసుకుంటామో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలామంది మన యూరోప్ దేశాల్లో అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి, అది ఏదైనా సమస్య ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుని క్లీన్ చేసుకుంటారు. మనం అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా పన్ను నొప్పి వస్తాను ఏదో వస్తాను వెళ్తారు. అలా కాకుండా 6 నెలలకు ఒకసారి జనరల్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే మన నోరు బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సరే, మా కాలేజీ తరఫున చాలామంది వస్తున్నారు. బయట కంటే చాలా తక్కువ ఖర్చుతో అక్కడ చికిత్సలు కానీ వైద్యం కానీ చేస్తూ ఉన్నారు. మరి మా సేవలు కూడా మీరు ఉపయోగించుకోండి. మరొకసారి పెద్దలందరికీ కూడా, మమ్మల్ని కూడా, మా కళాశాలను కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంచు చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కింద పళ్ళు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏమన్నారంటే $1,000 అన్నారు. $40,000 అంటే నేను అన్నాను స్మాల్ క్లీనింగ్, డెంటల్ క్లీనింగ్ యూ షుడ్ హ్యావ్ అపాయింట్మెంట్. డెంటల్ చాలా షార్టేజ్, జనరల్ డాక్టర్ షార్టేజ్ ఇన్ యూఎస్ఏ అండ్ చాలా ఎక్స్పెన్సివ్. మేము రెగ్యులర్గా చాలా డెంటల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తాము జనరల్ హెల్త్ వాటి గురించి కూడా. ముఖ్యంగా ఈ పళ్ళు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీత్ అనేది లేకపోతే ఒకసారి అందరు ఇమాజిన్ చేసుకోండి లేకపోతే సో పళ్ళు అనేవి లేకపోతే ఏమీ తెలియదు. ఎదురుగా మనకు నచ్చిన ఆహారం ఉంటుంది, కానీ దాన్ని తిని నవ్వి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. పైగా అందంగా కనపడడానికి, ఇవన్నిటికీ కూడా స్పష్టంగా మాట రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో పళ్ళని చిన్న వయసు నుంచే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, జాగ్రత్త వహించాలి. పళ్ళు 50-60 years లాగానే ఊడిపోతాయి అనేది ఒకప్పుడు నానుడి, ఇప్పుడు అలా లేదు. మనం జాగ్రత్తగా చూసుకుంటే వాటి లైఫ్ని పెంచవచ్చు. అలాగే అవి ఎంత ముఖ్యము అనేది మీరు జనరల్గా చూడండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇవాళ నేను మీకు చెప్తాను. అసలు కూడా స్కెలిటన్తో పాటు ఉండే ఒక పన్నే. సో పన్ను అనేది అంత స్ట్రాంగ్, టూత్ అనేది చాలా స్ట్రాంగ్. అలాంటిది మనకి ఇలా లూజ్ అయిపోవడం, పన్ను పుచ్చుకోవాలంటే మనం తినే ఆహార పదార్థాలు బట్టి ఉంటుంది. సో ఎక్కువగా జంక్ ఫుడ్ రెడీగా ఏదైతే ఇప్పుడు నోట్లో పెట్టుకోగానే వెంటనే డైజెస్ట్ అయిపోతుంది. అలాంటివి తినడం వల్ల ఎక్కువ జంక్ ఫుడ్ లైక్ పిజ్జాస్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఇలాంటివి తిన్నప్పుడు మనము అది వెళ్ళిపోయి టూత్ మీద ఉండిపోతుంది. సో అది యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి పన్ను అనేది చాలా గట్టిది, దాన్ని డీమినరలైజేషన్ జరుగుతుంది అనమాట. దానివల్ల పంటికి హోల్ అనేది పడుతుంది. సో ఆ హోల్ అంటే ఏం లేదు, పుచ్చు అంటారు దాన్ని.
ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 08812 288 299 94910 44836.